పాతబస్తీ చత్రినాక బోయగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం 2వ అంతస్తులో గల చెప్పుల గోదాములో మంటలు చెలరేగాయి. మంటలను చూసి స్థానికులు చత్రినాక పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎగసి పడుతున్న మంటలను 2 ఫైర్ ఇంజిన్లతో ఆర్పుతున్నారు. ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై వేసిన కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. క్లూస్ టీం, ఫైర్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, ఏసీ కంప్రెసర్ పేలడం జరిగిందా, నిద్రలో ఉన్నవారు బయటకు రాలేకపోయారా అనే విషయాలపై అధ్యయనం చేశారు. దీనిపై పూర్తి వివరాలు ప్రతినిధి రంజిత్ అందిస్తారు. గుల్జార్ హౌస్ చార్మినార్ వద్ద ఉన్నాము. ఇదే ఘటన స్థలంలో దాదాపు 17 మంది ఆదివారం రోజు తెల్లవారుజామున అగ్నికి ఆహుతులై 17 మంది చనిపోయారు. ఈ చనిపోయిన ఘటనలో స్వయాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం, సరైన సమయంలో అధికారులు కావచ్చు, మరోవైపుగా అంబులెన్స్లు కూడా సరైన సమయంలో రాకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కానీ ఈ ప్రమాదం జరిగిన సమయంలో సరైన సమయంలో ఫైర్కు కాల్ వెళ్ళిందా, దాంతో పాటుగా ఫైర్ కాల్తో పాటుగా అంబులెన్స్ వచ్చాయా అనే దాని కోణంలో ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. దానితో పాటుగా ఏదైతే ఇక్కడ జరిగిందో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఏదైతే ఏసీకి సంబంధించిన ఏసీ కంప్రెసర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఏసీ కంప్రెసర్ పేలిందా, లేకపోతే లోపల సంబంధించిన ఎక్విప్మెంట్లో గ్యాస్ గిట్లా లీక్ అయిందా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయిందా, లేకపోతే ఇంకేమైనా దాంట్లో జరిగిందా అనే కోణంలో వచ్చేసి ఇప్పటికే ప్రభుత్వం నుంచి 6గురికి సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, హైడ్రా డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్, దాంతో పాటుగా వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ హైడ్రా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ 6 డిపార్ట్మెంట్లు కూడా దీంట్లో పాల్గొని దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వచ్చేసి ఇక్కడికి క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీం పాటు వచ్చేసి ఫైర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చేసి ఎక్కడైతే ఏం జరిగిందో ఈ ఘటన స్థలంలో సంబంధించిన విషయాన్ని కూడా రెవెన్యూ సిబ్బంది పంచనామా చేస్తున్నారు. దాంతో పాటుగా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏ రూమ్లో ఎవరు నివాసం ఉంటున్నారు, ఎక్కడి నుంచి షార్ట్ సర్క్యూట్ వచ్చింది, ఎక్కడ వచ్చేసి సామాగ్రి ఉంది, అసలు ఇవి జరగడానికి గల కారణాలు ఏంటి అనే దాని విషయంలో ఆ కోణంలో ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ఉందో అంటే ఈ సర్క్యూట్ జరగడానికి కారణాలు సరైన సమయంలో ఫైర్ సిబ్బంది రాలేదు, ఫైర్ ఇంజన్లు రాలేదు, దాంతో పాటుగా అంబులెన్స్లు కూడా సరిగా లేవని చెప్తున్నారు. దానివల్ల ఈ కారణాలు జరిగినాయని కూడా చెప్తున్నారు. అసలు అంటే ఈ అన్నిటిపైన వచ్చేసి వేసిన కమిటీ ఏదైతుందో సుదీర్ఘంగా లోపలికి వెళ్ళి దాదాపు గంట ప్రాంతం నుంచి కూడా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయాలు అంటే ఏం జరిగింది ఏమిటి అనే విషయం కూడా దీనికి కమిటీకి వచ్చేసి ఈ నివేదిక సమర్పించే ఆలోచనలో వచ్చేసి ఇక్కడ ఉన్న అధికారులు ఉన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్. రేవంత్ పాలనలో అభివృద్ధి పడకేసింది. కొత్త పనులు చేపట్టడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలం తూరుపాకలో ఏడాది క్రితం వంతెన కూలింది. ఇప్పటికీ మరమ్మత్తు పనులు చేపట్టడం లేదు. రేవంత్ సర్కారు వైఖరిని నిరసిస్తూ తూరుపాక వద్ద బీఆర్ఎస్ నేతలు, తూరుపాక గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఆ మార్గంలో పయనించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళన విరమించాలని పోలీసులు కోరారు. ఆందోళన చేస్తున్న వారితో ఏఎస్పీతో ఫోన్లో మాట్లాడించారు. 25లోపు టెండర్ వేసి పనులు ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. దాంతో గ్రామస్తులు, బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పనులు ప్రారంభించకుంటే తిరిగి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా కానీ ఈ రోజు వరకు కూడా సంవత్సరాల కాలం ఎమ్మెల్యే గారు మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఆగిందండి అని చెప్పారు. ఆయన
మరి ఇప్పుడు మినిస్టర్ గారు ఎన్నికలు 10 కాంగ్రెస్ సర్కారు తీరుపై మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు బీఆర్ఎస్ నేత బూక్య జాన్సన్ నాయక్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందన్నారు. గిరిజన ఆదివాసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే గిరిజనులు ఆదివాసీలకు న్యాయం జరిగిందన్నారు. రేవంత్ మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. యుద్ధ వాతావరణం ఉన్నటువంటి గ్రామాల్ని ఒక మంచి శాంతియుత మార్గంలో అభివృద్ధి చెందాలి, అధికారులకి ప్రజలకి ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఉండొద్దనేటువంటి ఆలోచనతో మేమందరూ రిక్వెస్ట్ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 4,06,369 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. లక్షల పట్టాలు, 4 లక్షల పట్టాలు ఇచ్చి ఇవ్వడమే కాదు గొప్పతనం, దానికి ఇమీడియట్గా రైతు బంధుని రైతు బీమాను కూడా అమలు చేసి గౌరవించడం జరిగింది. ఇదొకటేగా దీంతో పాటుగా మా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి మా వారసులు ఎవరైతే ఉన్నారో కొమరం భీము కానీ, సమ్మక్క సారలమ్మ జాతర కానీ, లేకపోతే మా సంఘ సేవకులు కీర్తిశేషులు సేవాలాల్ జయంతులను కానీ అధికారికంగా గౌరవించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ప్రతి గూడానికి ప్రతి తండాకి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా ఈరోజు అసలు మంచినీళ్ళు బ్రహ్మాండంగా వస్తాయి. ఆ రోజు నీళ్లు దొరికే పరిస్థితులు, చెలమేలు వాగులు వంకలే దిక్కైనటువంటి మా గ్రామాలకు బంజారా హిల్స్లో ఉన్నటువంటి మినరల్ వాటర్ బాటిల్ ఎట్లా తాగుతూ ఉన్నారో అట్లా మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసినటువంటి మంచినీళ్ళని అందించినటువంటి మహానుభావులు కేసీఆర్ గారు. ఇవాళ ఏదో 26 మందికి అచ్చంపేట పోయి ఇచ్చి మేమేదో చేసినామని చెప్పేసి మాట్లాడితే మా ఆదివాసులు మర్చిపోరు మీరు పెట్టినటువంటి గోసని. అందుకని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఇంకా ఎక్కడైతే గ్రామాలల్లో ఇంకా మిగిలిపోయినటువంటి మీరు హామీ ఇచ్చిర్రు ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి మరి ఇంకా పోడు భూములు మిగిలినటువంటి పట్టాలు కావచ్చు, ఇంకేమైనా మిస్టేక్ చిన్న ఏదైనా జరిగితే ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త డిక్లరేషన్ నల్లమల్ల పేరుతోని నువ్వు ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఏమైంది, యువజన డిక్లరేషన్ ఏమైంది, మహిళా డిక్లరేషన్ ఏమైంది? నీకు దమ్ముంటే వాటిని అమలు చేసి చూపెట్టు. ఇచ్చిన హామీలన్నిటి కూడా గాలికి వదిలిపెట్టేసి మళ్ళీ ఏదో కొత్త డిక్లరేషన్ నల్లమల్లకు పోయి అని చెప్పేసి, మరి నల్లమల్లలో ఏమన్నా ఉందేమో, నల్లమల్ల ఉన్నటువంటి నిధులు ఏమన్నా మరి ఇక్కడ ఏం లంక బిందెలు దొరకలేదన్నాడు కదా, అక్కడికి పోయి ఏమైనా ఉన్నాయని చెప్తా ఉన్నాడే మరి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని ఇంకేమన్నా తరలించాలని చెప్పేసి ఆలోచన ఉందేమో ఆయనకు మరిగా. ఎందుకంటే హైదరాబాద్ కూడా అట్లనే చేసిండు. లాస్ట్కి వచ్చేసరికి గిరిజన ప్రాంతంలో ఏముందని చెప్పి ఎదగడానికి పోతా ఉన్నాడు అని చెప్పేసి మాకు డౌట్ కూడా ఉంది మాకు. ఇప్పటికీ సంవత్సరన్నర కాలం అంతా కూడా కేవలం గౌరవ కేసీఆర్ గారిని తిట్టడానికే సరిపోయింది తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు, శూన్యం అన్న సంగతి వాళ్ళ ప్రజలందరూ కూడా తేలిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇంకా నువ్వు అబద్ధాలు మాయమాటలు ఇప్పటికైనా కానీ ఉన్నటువంటి కాలంలో ఇంకా వెనుకబడినటువంటి వర్గాలకు మీరు ఇంకా మా ఆదివాసీ దళిత సోదరులకు ఏం చేయాలనుకుని మీరు హామీ ఇచ్చారు అవన్నీ అమలు చేసి చూపెట్టండి తప్ప ఇటువంటి మాయమాటలు చెప్తే సహించేది లేదు. ఎక్కడ కూడా మేము ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. మీకు ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వానికి వచ్చింది, గద్దెనెక్కింది గిరిజనుల ద్వారా, కానీ వాళ్లకు ప్రాతినిధ్యమే లేదు. ఇంకా వాళ్లకు మేము గిరిజనులు ఎక్కడ పోయి చెప్పుకోవాలి వాళ్ళ గురించి? ఈ ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది. మీరు గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల మీరు ఏదైతే పేజీలు హామీలు ఇచ్చిర్రో, నోటుకొచ్చినట్టు హామీలు ఇచ్చిర్రో ఆ హామీల మీద దృష్టి ఉంచండి. కానీ పేర్లు మార్చడము, మళ్ళా రంగులు వేయడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు. ఇది ఆల్రెడీ 17 నెలలు అయిపోతుంది కానీ ఏ మార్పు లేదు, ఎవరికి ఆశ కూడా లేదు. ఇంత తొందరగా పోతే ఇంకా 3 సంవత్సరాలు ఎట్లా గడపాలనేది ప్రజలు ఊర్లలో గోస ఉచ్చుకుంటున్నారు. వర్షాలతోటి ధాన్యాలు తడిచిపోతున్నాయి. అసలు ఈ ప్రభుత్వం నడుస్తుందా, అసలు ఉందా అన్నట్టు కూడా ప్రజలు అయోమయంలో ఉన్నారు. అందుకనే ఈ ఊరికే హామీలు ఇచ్చి పేర్లు మార్చడం తప్ప మొట్టమొదటిగా ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే 17 నెలల పరిపాలన కూడా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ లేదు, ట్రైబల్ మినిస్టరే లేడు. ఇంత విచిత్రమైన పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. అందుకనే ఇప్పటికైనా కానీ ఇంకా మీకు టైం ఉన్నది. మీరు ఈ మాయమాటలు బంద్ చేసి ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఈ హామీలు నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటూ ధన్యవాదాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల ఆగడాలు సృష్టిస్తున్నాయి.
ప్రతిపక్ష నేతల బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రచ్చ జరిగింది. ఇరు పార్టీలు మీడియా సమావేశాలు నిర్వహించాయి. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీధర్ సహా పలువురిపై దాడి చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రోద్బలంతో దాడి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దౌర్జన్యం చూస్తే ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, పోలీసులను అడ్డు పెట్టుకుని ఏ విధంగా ప్రజలపైన, కార్యకర్తలపైన, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఏ విధంగా దాడి చేస్తుందో తెలుస్తుంది. ఈరోజు జరిగిన విషయం ఏమిటంటే, సంవత్సరంన్నర నుంచి ఈ నియోజకవర్గంలో తట్టడి మట్టి తీయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి లక్ష్మణ్ కుమారు మేమే ఏం చేయలేదని మాట్లాడితే దాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ ప్రెస్ మీట్ పైన ప్రెస్ మీట్ పెట్టొద్దని దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక దగ్గర జమై మహిళలతో పాటు వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తే అసలు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా దిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రామాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసినటువంటి నాయకుడు మా కొప్పుల ఈశ్వర్ గారని ప్రెస్ మీట్లో ఏ గ్రామంలో ఏ మండలంలో ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నాము, అది ఇరిగేషన్ రంగం కావచ్చు, లేదంటే రహదారులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సర్వీస్ స్టేషన్లు కావచ్చు, లేదంటే సంఘ భవనాలు కావచ్చు, అనేక రకాల బ్రిడ్జెస్ కావచ్చు, ఎన్ని రకాల పనులు చేసినామో మరి లెక్కకు మించినటువంటి పనులు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ మాయమాటలు చెప్పి ఎన్నికల కోసం, అధికారం కోసం మరి అలిమిగానటువంటి హామీలు ఇచ్చి అలా ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితులలో ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పండి. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ నేతలు చిరుమల్ల రాకేష్, బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందానని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు సవాల్ చేస్తేనే బీఆర్ఎస్ నేతలు వెళ్లారని తేల్చి చెప్పారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు బీఆర్ఎస్ నేత విజయ్ కుమార్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల హెడ్ క్వార్టర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ అంబేద్కర్ సాక్షిగా చర్చకు మేము సిద్ధమని చెప్పేసి అక్కడికి పోతే పోలీసులను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. విప్పుగా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు, మరి ఆయన లక్ష్మణ్ కుమారా లేకపోతే ఉత్తర కుమారుడా మనకు తెలుసా లేదు, కానీ ఆయన ఏదైనా చర్చ జరిగితే నువ్వేం అభివృద్ధి చేసినావు చర్చ గురించి రావాలి. చర్చ దేని గురించి పెట్టిర్రు? ఈరోజు 1.5 year అయిన తర్వాత మీరు ఎన్ని పింఛన్లు ఇచ్చిర్రు? ఒక పింఛన్ కార్డు కొత్త చూపెట్టుర్రి, లేకపోతే రేషన్ కార్డులు ఎన్ని కొత్త ఇచ్చిర్రు? ఒక కొత్త రేషన్ కార్డు చూపెట్టండి. ఇందిరా మైన్లు ఎన్ని ఇచ్చిర్రు? మీరు అభివృద్ధి చర్చకు వస్తే ఎక్కడికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చర్చకు వచ్చినటువంటి నాయకుల మీద దాడి చేయడం జరిగింది. మీరు ఏదైతే వాగ్దానాలు చేసిర్రో 6 గ్యారంటీలు అని చెప్పిర్రో అవన్నీ అమలు చేస్తామని చెప్పిర్రో అవి అమలు చేయడానికి మీరు కృషి చేయండి తప్పితే బీఆర్ఎస్ అడిగినటువంటి ప్రశ్నించినటువంటి నాయకుల మీద దాడి చేయడం సరైన పద్ధతి కాదు. అడ్లూరు లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే అయినాక ప్రభుత్వ విప్ అయిన తర్వాత ఒక నయా పైసా తీసుకురని అడ్లూరు లక్ష్మణ్ గారు తరపున ఇవాళ పోలీసులను తీసుకొచ్చి ఇవాళ మీరు చర్చకు వచ్చి ఇవాళ మా నాయకుల మీద దాడి చేస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే నిజంగా అభివృద్ధి కనుక మీరు చేసి ఉంటే పోలీసులు లేకుండా మీరు చర్చకు రావాల్సింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని ఆపచ్చు, కానీ ప్రజలను మాత్రం ఆపలేరనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. మీకు నిజంగా సిగ్గుంటే, ధైర్యం ఉంటే ధైర్యంగా రండి. పోలీసులు ఎందుకే మీకు? నిజంగా మీరు అభివృద్ధి చేశారు కదా, అభివృద్ధి చేసినప్పుడు పోలీసులను తీసుకొని రావాల్సిన అవసరం మీకేమున్నది? ఇవాళ మా పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పే ధైర్యం లేక, కొప్పులీశ్వర్ గారు చేసిన అభివృద్ధిని చూడలేక ఇవాళ ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు వేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు
మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా పార్టీ నాయకులు మీ ఇచ్చినటువంటి హామీలని, మీరు ఇచ్చినటువంటి ఏది కల్లిబొల్లి మాటలని, దిక్కుమాలని డిక్లరేషన్లని, మీ యొక్క 6 గ్యారెంటీలని, 420లని నిలదీస్తే, ఎక్కడికక్కడ నిలదీస్తే, సోషల్ మీడియా వేదికగా నిలదీస్తే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని బెదిరించి పోలీసు వారు అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తా ఉన్నారు. ఇదేనా మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళను ఇదేనా? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని వారు దేశమంతా తిరుగుతూ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను, నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ నేను. కాబట్టి మీరు చేసినటువంటి యొక్క దాడులను మీరు ఈ రకమైనటువంటి దాడులు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి దాడులు తప్పవని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. వాళ్ళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో గుత్తికోయలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. గుత్తికోయలకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలంటూ ధర్నాకు దిగారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివినా కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో పోడు వ్యవసాయం చేసుకుని జీవనం గడపాల్సి వస్తుందని వాపోయారు. గుత్తికోయలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా రెవెన్యూ అధికారులు పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని గుత్తికోయలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ తీసుకుపోవడం జరిగింది. ఆదిత్య అదేవిధంగా కొందరికి సర్టిఫికేట్స్ వచ్చినాయి అని అంటున్నారు. ఆ లిస్టు మేము మీకు కోర్టు ద్వారా వచ్చినాయని కూడా గవర్నమెంట్ దృష్టిలో కూడా పోయింది. ఆ లిస్టు వచ్చిన తర్వాత దానికి ఉంటుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్మించిన సమీకృత మార్కెట్లోని షాపులను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. హంగులు ఆర్భాటాలు తప్ప కాంగ్రెస్ నాయకులకు జహీరాబాద్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. 11 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మార్కెట్ను అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారని, కానీ ఇప్పటి వరకు షాపులను లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. అధికారుల తీరుతో అటు లబ్ధిదారులకు ఇటు మున్సిపల్ కార్యాలయానికి ఆర్థికంగా నష్టం వస్తుందని ఫైర్ అయ్యారు. గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో జైరాబాద్ పట్టణంలోని నడుబొడ్డున జైరాబాద్ ప్రజల సౌకర్యార్థం సుమారు 11 కోట్ల ఎస్డిఎఫ్ నిధులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. ఇట్టి కాంప్లెక్స్ ను 27వ తేదీ 12వ నెల 2022 నాడు అప్పటి జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారు మరియు స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు గారు దానిని ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు 11 కోట్ల నిధులలో గత ప్రభుత్వం సుమారు 7 కోట్ల నిధుల వరకు కూడా అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం కాంట్రాక్టర్కు నిధులు చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రారంభోత్సవం జరిగి 2022 సంవత్సరంలో డిసెంబర్లో ప్రారంభోత్సవం జరిగిన ఇప్పుడు 2025 మే వరకు కూడా దుకాణదారులకు వాటి తాళాలను కాంప్లెక్స్ యొక్క లబ్ధిదారులు ఎవరైతే దుకాణదారులు వ్యాపారస్తులు తీసుకున్నారో వాటిని తాళాలు కేటాయించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చిన్న పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం కూడా చేయి చాస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కరోల సంపత్ అనే వ్యక్తి 6 నెలల క్రితం సీఎంఆర్ఎఫ్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ చెక్కు శాంక్షన్ అయిందని, చెక్కు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలంటూ బచ్చన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల బాలరెడ్డి డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆరోగ్యం బాగలేక లక్షలు ఖర్చు పెట్టి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులు ఇవ్వడానికి కూడా లంచం అడుగుతున్నారని బాధితుడు అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అయితే అది వేరే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మరి చెప్పొచ్చు హాస్పిటల్స్ అన్ని మన చెప్పొచ్చిన 2 రోజుల దగ్గర ఫోన్ చేస్తే ఇప్పుడు అలా ఆఫీసర్కి వస్తే చెప్పి హాస్పిటల్ లేదంటే హాస్పిటల్ లేదంటే ఇప్పుడు మనం కంప్లీట్ వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాను
ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమన్నా కంప్లీట్ మన డీసీసీ ఆఫీసర్ చెక్ చేస్తే మిస్ అయిందని కంప్లీట్ అక్రమ కేసులకు బలై మలేషియా జైల్లో మగ్గుతున్న 6 నిర్మల్ జిల్లా వాసులకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ కొండంత అండగా నిలిచారు. 8 నెలలుగా మలేషియా జైల్లో తమ బంధువులు అష్టకష్టాలు పడుతున్నారని బాధితుల బంధువులు జాన్సన్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో మలేషియాకు వెళ్లిన జాన్సన్ నాయక్ అక్కడి లాయర్లతో కలిసి 6 విడిపించే ప్రయత్నం చేశారు. వారిలో 3 జైలు నుంచి విడుదలయ్యారని వారిని ఇండియాకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు. జాన్సన్ నాయక్ చేసిన కృషిపై ఖానాపూర్ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ సర్కారుకు స్థానిక ఎమ్మెల్యేకు తమ సమస్యను ఎన్నిసార్లు వివరించినా పట్టించుకోలేదని బాధితుల బంధువులు ఫైర్ అయ్యారు. జాన్సన్ నాయక్ను కలిసి సమస్యను వివరించిన వెంటనే స్పందించారని తెలిపారు. మలేషియాకు వెళ్లి తమ కుటుంబ సభ్యులను విడిపించారని వివరించారు. తమ బంధువులను ఇండియాకు తీసుకువస్తున్న జాన్సన్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు. లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన 5 మలేషియా క్యాండిడేట్లు, దసరాబాద్ మండలానికి చెందిన ఇంకో క్యాండిడేటు మున్యాలు గ్రామానికి చెందిన వీళ్ళు ఉపాధి నిమిత్తం గత 2.5 సంవత్సరాల క్రితం మలేషియా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ అక్రమ కేసులో గత 8 నెలల నుండి మలేషియాలో జైల్లో కుమిలిపోతూ ఉండగా వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉండడం వల్ల కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకుల దగ్గరికి తిరిగి ఆశకు వచ్చి ఏం చేయలేననే స్థితిలో ఉండగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే నేను జాన్సన్ అన్న ఉన్నాడు మనకు భరోసాగా, ఒకసారి అన్నని కలిస్తే మరి అన్న ఏమన్నా హెల్ప్ చేస్తాడేమనే ఉద్దేశం మీదకి వెళ్ళి అన్న దగ్గరికి వీళ్ళని తీసుకురావడం జరిగింది. తీసుకురాగానే వాళ్ళ బాధ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు అమెరికాలోని డల్లాస్ సిద్ధమవుతోంది. ఈ మేరకు డల్లాస్లోని కొమరికా సెంటర్లో జూన్ 1వ తేదీన నిర్వహించనున్న సెలబ్రేషన్స్ కోసం అభిషేక్ కొత్తూరు నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు బీఆర్ఎస్ రజతోత్సవ సంబరంలో పాల్గొనేందుకు మహిళలు ఉత్సాహంతో ఉన్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కేటీఆర్ రాక కోసం తెలంగాణ ఎన్ఆర్ఐలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అటు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు వచ్చిన గాయత్రిగిరి, మాధవి లక్కిరెడ్డి, సుష్మిత, స్వప్న, సరితకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అభిషేక్ కొత్తూరు. ఏ పిల్లలు, జూన్ 1 వచ్చేస్తుంది. మంచి చీరలు, సొమ్ములు తీసి పెట్టుకోండి. చీరలు సొమ్ములా? ఎందుకు? ఏమైతుంది? ఏమైతుందా? జూన్ 1వ తారీఖు డాలస్ దత్తరిల్లబోతుంది. నాకు కళ వచ్చిందబ్బా. నిన్న మనందరం కలిసి డాన్స్ చేస్తున్నామంట, పాటలు పాడుతున్నామంట. అదే సూపర్ అనిపించింది. అవునా? అయితే మీ కళ నిజం కావాలంటే జూన్ 1 జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి పోవాలి మనం. అది కాకుండా మన బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్ల ఘనమైన ప్రస్థానాన్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. మరి అది ఎక్కడ జరుగుతుంది? డాక్టర్ పెప్పర్ అరీనా సిస్కోలోరా? అట్లనా? ఏ టైంకి మొదలవుతుంది? సాయంత్రం 4 గంటలకి. బతుకమ్మ పోగొట్ట ఉంటాయా? అంతేకాదు, తెలంగాణ నుంచి పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారంట. ఇంకా స్టేజ్ మీద ఖచ్చితంగా సెలబ్రేషన్, డాన్స్లు, పాటలు, కోలాటం. అబ్బో, అచ్చం మన ఊరు లెక్కుంటే ధూమ్గా వేమనుకురు. ఏంటి అందరు మధుప్రియ గురించి మాట్లాడుకుంటున్నారు? జూన్ 1 మధుప్రియ వస్తుంది, తెలీదా? అవునా? ఇంతకి మధుప్రియ ఎవరు? అదే సాంగ్ పాడింది కదా తనే. ఓ అవునా? ఇప్పుడు డైరెక్ట్ రైలు చూడొచ్చా? ఎందుకు లేదు? రస్మయ్య బాలకృష్ణ గారు కూడా వస్తున్నారు. గోరేటి వెంకన్న గారు కూడా వస్తున్నారు. ఓ అవునా? ఆయన పాటలు విన్నారంటే ఆగం అవుతారు అంతా. ఇంతమంది వస్తున్నారు చూడు, మన డాలస్ మస్తు ఉంటది. నేనైతే తప్పకుండా పోతున్నా, అంతా రావాలి. ఇంతకీ ఎక్కడ? డాక్టర్ పెప్పర్ అరీనా ఫ్రిస్కో. ఏంటి మన డాలస్ లో సంబరాలు జరుగుతున్నాయట? తెలంగాణ ఫార్మేషన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంట. ఓ ఎక్కడ? గదేనే చెల్లె, డాక్టర్ పెప్పర్ అరీనా ఫ్రిస్కోలో జరుగుతున్నాయి. గట్లనా? ఓ అవునా? ఏ టైం షురు అవుతుంది? సాయంత్రం 4 గంటలకి. బతుకమ్మ కోలాటం కూడా ఉన్నాయా? ఉత్త బతుకమ్మ కోలాటం ఏంటోదినా? మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చిన గొప్ప కళాకారులందరూ వచ్చి పాడబోతున్నారు. ఆట, పాట, బతుకమ్మ, కోలాటం ఇవన్నీ ఉండబోతున్నాయి. ఓ అవునా? ఇంకేంటి ఆలస్యం? జూన్ 1 మేమందరం వెళ్తున్నాం, మీరందరూ రండి. జై తెలంగాణ.
మీకు ఒక విషయం తెలుసా? జూన్ 1 కి మన డల్లాస్పురంలో తెలంగాణ సంబరాలు జరుగుతున్నాయి. డాక్టర్ పెప్పర్ ఎరేనాలో. అవును, ఈసారి డాలస్ లో బతుకమ్మ సంబరాలు ధూమ్ధాం చేస్తున్నారు తెలుసా? అంతేకాదే అక్కడ తెలంగాణ విందు భోజనం పెడుతున్నారంటండి. అవునే, అందరూ ఫ్యామిలీస్ తో సహా వెళ్తున్నారంట. మరి అదే నేను అంటుంది, మా ఆయన బిర్యానీ లేకుండా రానంటున్నాడే. ఈసారి వంటలన్నీ రెడీ. ఇంటి భోజనంలో మీ ఆయనకి ఇష్టమైన బిర్యానీ కూడా రెడీ. భోజనం అంతగా చెప్తున్నారు, నోరూరు పోతుంది. సరే భోజనం సంగతి సరే, పార్కింగ్ సంగతి ఏంటి? పార్కింగ్ ఫ్రీ, ఎంట్రీ ఫ్రీ.